బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీని రెండవ రోజు నుండి ఫుల్ గా డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఇక మూడవ రోజు ఫ్యామిలీ స్టార్ మూవీకి మరోసారి గడ్డు పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ గట్టిగానే స్ప్రెడ్ అవ్వడంతో ఆన్లైన్ టికెట్ సేల్స్ లో ఇటు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో ఈ సినిమా ఏ మాత్రం కూడా జోరును చూపించలేక చేతులెత్తేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అదే సమయంలో టిల్లు స్క్వేర్ మూవీ ఫుల్ గా డామినేట్ చేస్తూ స్క్రీన్స్ ను కూడా పెంచుకుంటూ రెండో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఆల్మోస్ట్ డే టు రేంజ్ కలెక్షన్ ను అందుకుంటే అదే అద్భుతంగా చెప్పుకోవచ్చు. మూడవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితిని చూస్తూ ఉంటే కానీ ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు 1 కోటి నుండి 1.2 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే సినిమా 1.5 కోటి మార్కును మూడవ రోజు అందుకోవచ్చు. ఇక టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి జోరును చూపెడుతూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కూడా ఈ రోజు మంచి గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతో త్రూ అవుట్ డే అండ్ ఇదే విధంగా జోరు కొనసాగే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్లకు పైగానే షేర్ ను సినిమా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మరి రెండు సినిమాలు అఫీషియల్ గా ఇదే రేంజ్ లో వసూలను సాధిస్తాయా లేక కొంచెం అటు ఇటుగా వసూలను అందుకుంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.